మహిళల్లో మోర్ దాన్ 60% మైనస్ ఉంది కూటమి పట్ల. దిస్ ఈస్ ఫ్యాక్ట్. ఎందుకంటే చాలా వ్యాలిడ్ రీజన్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే గ్రామీణ ప్రాంత మహిళల గురించి చెప్తున్నాను నేను. ఫస్ట్ రీజన్ ఏంటంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంవత్సరానికి ఒకసారి జగనన్న చేయూత అనే పేరుతో 18,750 రూపాయలు డ్వాక్రా మహిళలకు ఇచ్చారు. అది ప్రతి సంవత్సరం పడింది. అమ్మఒడి వాళ్ళు ఇచ్చారు, రైతు భరోసా ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చినప్పటికీ వైసీపీ హయాంలో అమలు చేసిన అతిపెద్ద పథకం అది. సంవత్సరానికి ఒకసారి 18,750 డ్వాక్రా మహిళల ఖాతాల కంటే మామూలు విషయం కాదు కదా. సో ఆ స్కీమ్ కూటమి ప్రభుత్వం ఆపేసింది. వీళ్ళు ఆడబిడ్డ నిధి ఇస్తాము అని చెప్పారు. సూపర్ 6 హామీల్లో భాగంగా నెలకు 1,500 రూపాయలు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు జమ చేస్తామని చెప్పారు. ఆడబిడ్డ నిధి అని పేరు పెట్టి విపరీతంగా ప్రచారం చేశారు, ప్రమోట్ చేశారు. మరి అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో ఆ పథకం విషయంలో ఒక్కటంటే ఒక్క క్లారిటీ లేదు, ఒక మాట లేదు. అట్లీస్ట్ పలానా టైం నుంచి ఇస్తామని కూడా చెప్పట్లేదు. సూపర్ 6 ఇచ్చాము, సూపర్ 6 ఇచ్చామని చెప్తున్నారు. ఎక్కడ ఇచ్చారు ఆడబిడ్డ నిధి? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడేమో ఇచ్చారు, వీళ్ళు ఇవ్వట్ల. మహిళల నుంచి వస్తున్న అభిప్రాయాల ప్రకారం చూసినప్పుడు మహిళల్లో వ్యతిరేకత ఉండడానికి కారణం ఇది. కానీ యాజ్ ఆఫ్ టుడే మహిళల్లో ఉన్న వ్యతిరేకత నిజం. అందులో ఫస్ట్ రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న జగనన్న చేయూత ఆపేసి వీళ్ళు ఆడబిడ్డ నిధి ఇస్తామని హామీ ఇచ్చి ఈ 2 ఏళ్ళు ఇవ్వాలి. మళ్ళీ ఎప్పుడు ఇస్తారో కూడా క్లారిటీ లేదు. ఆ పథకం ప్రభుత్వానికి భారమే, అంత ఆషామాషి కాదు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు అన్నారు. పోనీ ఈ ఇన్కమ్, ఆ ఎలిజిబిలిటీస్ అవన్నీ తీసేసిన ఒక 60 లక్షల మందిని లబ్ధిదారులుగా చూసిన సంవత్సరానికి దగ్గర 15,000 కోట్లకు పైగా దీనికి బడ్జెట్ కావాలి. 15,000 కోట్లు ఒక పథకం కోసం అమలు చేయడం అంటే మామూలు విషయం. సో అందుకే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇది ఇస్తారో లేరో, ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పలేం. మహిళల్లో ఇంకో వ్యతిరేకత, ఇంకో కారణం ఏంటంటే బెల్ట్ షాప్. ప్రభుత్వం మద్యం విధానం, మద్యాన్ని వెచ్చలుడిగా వదిలేసింది కూటమి. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా మినిమం 3 నుంచి 6 వరకు బెల్ట్ షాపులు ఉన్నాయి. కొన్ని గ్రామంలో 8-10 బెల్ట్ షాపులు కూడా ఉన్న గ్రామాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మేజర్ పంచాయతీ. ఈ బెల్ట్ షాపులు ఓపెన్ గానే నడుస్తున్నాయి, రహస్యంగానూ కాదు. బెల్ట్ షాపులు ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి మంచిదే కావచ్చు. ఎందుకంటే మద్యం దుకాణంకి వెళ్ళాలంటే ఎక్కడో 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు వెళ్ళాకంటే పక్కనే షాప్ లో కొనుక్కోవచ్చు కదా, ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చి అనుకోవచ్చు. అసలు ఇవి ఉండకూడదనే కదా, మద్యం తగ్గించాలనే కదా షాపుల్ని ఎక్కడో మండలానికి ఒక 2-3 ఇచ్చింది. అలాంటప్పుడు రాష్ట్రంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా అఫీషియల్ మద్యం దుకాణాలు పెట్టేయండి, లైసెన్స్డ్ దుకాణాలు పెట్టేయండి. 13,500 పైగా గ్రామ పంచాయతీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. సో 13,000 మద్యం దుకాణాలు ఇచ్చేయండి, గ్రామానికి ఒకటి చొప్పున. ప్రభుత్వానికి ఆదాయం వస్తుందిగా. కొంచెం లైసెన్స్ ఫీజు తగ్గించి ఈ మద్యం దుకాణాలే అనధికారికంగా ఈ బెల్ట్ షాపులు నడిపిస్తున్నాయి. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో 99% గ్రామాల్లో బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు ఉంటాం గ్రామాల్లో రాత్రి 10:30 తర్వాత, రాత్రి 12 రాత్రి 1 గంటకు కూడా మందు దొరుకుతుంది, తాగుతున్నారు. పైగా వైన్ షాపుల్లో కూడా ఎనీ టైం మందు దొరుకుతుంది. 24/7 వెళ్ళి షట్టర్ కొడితే చాలు, మందు ఇస్తారు, బయటకు తీసుకొచ్చి. వైసీపీ హయాంలో ఇంత వెచ్చలివిడిగా ఈ బెల్ట్ షాపులు లేవు. కానీ కూటమి వచ్చాక మరీ వెచ్చలివిడితనం పెరిగిపోయింది. మద్యం చాలా దారుణంగా ఉందన్నమాట విధానం. బెల్ట్ షాపులు పెరిగిపోయినాయి, ఎంఆర్పీ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అండ్ క్వాలిటీ మద్యం కూడా దొరకట్లా. అంటున్నారు క్వాలిటీ ఇస్తున్నామని, కానీ క్వాలిటీ ఉండట్లేదంట. ఇది కూడా మహిళల్లో వ్యతిరేకత కారణం. ఇది బెల్ట్ షాపులది. మద్యం విధానం, మద్యం వ్యవహారం, మద్యం ఏరులై పారుతున్నమాట నిజం.